ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు నేను గత అనేక సంవత్సరాలుగా భారత ప్రభుత్వం యువజన క్రీడల మంత్రిత్వ శాఖకు సంబంధించి నేను జాతీయ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నా, మీ అందరికీ తెలుసు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి కానీ లేదా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ సంబంధించినటువంటి యువజన క్రీడల మంత్రిత్వ శాఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు పలు క్రీడలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచినే జారీ చేస్తుంటాయి. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడలకు సంబంధించినటువంటి యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు సంబంధించినటువంటి యొక్క సర్టిఫికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన అనేక మంది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి యొక్క ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. పాఠశాలకు సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలు, కళాశాలలు ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి. యూనివర్సిటీలో ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఈ అన్నిటికీ కారణం ఎన్డీఏ 2 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. దీన్ని ఓర్చుకోలేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతకు, నిరుద్యోగులకు ఒక అనుమానం కలిగే విధంగా వ్యవహరించడం అనేటువంటిది సిగ్గుచేటు. అభివృద్ధిని, విద్యా వ్యవస్థను, లేకపోతే వచ్చే మార్పులను అధికారం కోల్పోయినటువంటి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించేటువంటి గుణం కానీ లేదా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడేటువంటి ఆలోచన కానీ ఉండాలి. ఎందుకంటే అనేక సంవత్సరాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు సంబంధించినటువంటిది అనుమానాలు రేకెత్తించేటువంటిది సరైనటువంటిది కాదు. ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, కూటమి ప్రభుత్వం రోజు ఒక అనుమానాన్ని లేవనెత్తుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం మెగా డిఎస్సి పెట్టకముందు మీరు ఇంకా మెగా డిఎస్సి పెట్టలేదు అని అన్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్రంలో. దీంట్లో 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకొని నోటిఫికేషన్ ఈ మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఇష్టం లేదు. ఉదాహరణ ఏంటంటే 241 కేసులు డిఎస్సి జరక్కోకుండా ఆంధ్రప్రదేశ్లో వివిధ కోర్టులో వేశారు. ఈ 241 కోర్టులు కేసులు వేసినటువంటి వెనక ఈ 241 కేసుల వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకు మీకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద కక్ష, కోపం? రెండోది, 16,342 పోస్టుల్లో 382 పోస్టులు మాత్రమే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 382 ఉద్యోగాలకు సంబంధించిన అంశాన్ని ముడిపెట్టి ఒకరోజేమో మెరిట్ లిస్ట్ బాగలేదంటారు, ఇంకో రోజేమో వెయిటేజ్ మార్కులు అంటారు, ఇంకో రోజేమో బోగస్ సర్టిఫికెట్లు అంటారు. ఆ పరిధి దాటి ఈరోజు చివరకు ఈ యొక్క క్రీడల్లో కులాన్ని కూడా తీసుకొచ్చారు. ఇంతకంటే ఘోరమైనటువంటిది లేదు. క్రీడలు ఎప్పుడు కూడా ప్రాంతము, కులము, భాష అనేటువంటిది ఉండదు. క్రీడలకు దేశం అనేటువంటిది ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ జెండా, తెలంగాణ జెండా, కర్ణాటక జెండాలు పట్టుకుని తిరగరు. భారతదేశానికి సంబంధించిన ఏ క్రీడాకారుడైనా ఆ క్రీడల్లో గెలిస్తే నువ్వు ఏ కులం అనేటువంటిది చెప్పరు. ఈరోజు దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రీడలను కూడా కులంలోకి నెట్టేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ క్రీడాకారులు ఉన్నారు. పివి సింధు ఉంది. ఆమెను కులాన్ని అంటగడతారా? ప్రపంచ క్రీడాకారిణి. ఈరోజు అంబటి రాయుడు ఉన్నాడు, క్రికెట్లో ప్రముఖంగా పేరు పొందినటువంటి క్రీడాకారుడు.
ఆయన కులాన్ని అంటగడతారా? నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఈ మధ్యనే విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఒక వెలుగు వెలిగాడు. ఈరోజు రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ఒక ప్రాంతంలో బ్లైండ్ క్రికెట్లో వరల్డ్ రికార్డు సాధించినటువంటి దీపిక అనంతపురం పూర్వ జిల్లా నుంచి ఉంది. చరణి అనే కడప జిల్లాకు సంబంధించిన ఒక మహిళా క్రీడాకారి అంతర్జాతీయంలో రాణించింది. అనేక మంది గిరిజన పిల్లలు, ఎస్సీ పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు క్రీడల్లో సాధిస్తున్నారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ క్రీడల్లో ఈ ప్రతిభ సాధించిన వాళ్ళందరినీ కూడా కుల కోణంలో చూస్తారా? ఇది ఒక చీడ అయిపోయింది. కాబట్టి నిరుద్యోగుల్లో అనుమానాలు ఎక్కించేటువంటి ఒక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైన చర్యను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. 98 డిఎస్సి 24 సంవత్సరాలు కొట్లాడారు అనేక మంది ఉద్యోగాలు. 98 డిఎస్సి కోర్టులో నలిగితే చివరకు వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు రాసినప్పుడు ఎవరికైనా అనుమానాలు ఉంటే తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అభ్యర్థులు పోతారు, ఫిర్యాదులు చేసుకుంటారు. మొత్తం డిఎస్సిని అనుమానం పెట్టి భవిష్యత్తులో ఉద్యోగాలు రాకూడదు అనేటువంటి ఒక కుట్ర ఏదైతే ఉందో, ఈ యొక్క డిఎస్సి అనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కోణము స్పష్టంగా కనపడుతుందని రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నా. దీన్ని రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షమించిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో యువతకు, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీగా, కూటమి ప్రభుత్వంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. నిజంగా యువత పట్ల, నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రసక్తి లేదు. ఎవరైనా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో ఉద్యోగాలు రాకోకుండా ఇది ఒక కుట్ర వనుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత గుర్తుపెట్టుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ప్రధానంగా 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన, 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలన జనరంజకరంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రగతి నివేదికలు రోజు కూడా కేంద్రం సహకారంతో రైల్వే జోన్ సాధించడం కానీ, రాయలసీమలో పరిశ్రమలు రావడం కానీ, లేకపోతే ఎన్ఫీల్డ్ పరిశ్రమ రావడం కానీ, లేదా పుట్టపర్తిలో పెద్ద ఎత్తున ఏరోనాటికల్ 15,000 కోట్లు మొదటి దశ, రెండో దశలో, మూడో దశలో 1,00,000 కోట్ల రూపాయల పరిశ్రమ రావడం కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి నిధులు సహకారం కారణంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుందనేటువంటి విషయంలో మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఎన్డీఏ కూటమి పాలన ప్రజల్లో మరింత అభివృద్ధితో ముందుకు పోతుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గత ప్రభుత్వంలో అయినా, ఈ ప్రభుత్వంలో అయినా కానీ ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేటువంటిది బీజేపీ పార్టీ ఆఫీస్ కాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాదు, జనసేన పార్టీ ఆఫీస్ కాదు, ఇంకొక రాజకీయ పార్టీ ఆఫీస్ కాదు. గత ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగాలు కల్పన చేశారో అదే అధికారులు ఈరోజు ఉన్నారు. కొంతమంది రిటైర్డ్ అయినచ్చు, కొంతమంది మార్గదర్శకాలు కూడా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క క్రీడా మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వంలో అవే అమలు చేస్తారు. కొత్తగా ఏమైనా గతంలో ఏమైనా చట్టం చేశారా పార్లమెంట్లో క్రీడలకు సంబంధించిన విషయంలో? లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సర్టిఫికెట్లకు సంబంధించిన విషయంలో కూడా ఒకవేళ ఏ అభ్యర్థి కన్నా అనుమానం ఉంటే ఆ అభ్యర్థి పోతాడు, ఆర్టీఐ కింద ఫిర్యాదు చేస్తాడు, లేకపోతే నోటీస్ బోర్డులో డిస్ప్లే ఉంటుంది, ఆ అభ్యర్థికి అన్యాయం జరిగితే ఆ అభ్యర్థిగా వెళ్తాడు. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో 241 కేసులు వేశారంటే ఈ డిఎస్సి ముందుకు పోకూడదు అనేది కదా కక్ష అంటున్నా. అంటే నిరుద్యోగుల ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్లు రాకూడదు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశము. లేదా ఒక యువ విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్ గారు, నోటిఫికేషన్ సక్సెస్ వచ్చింది, ఉద్యోగాలు కూడా ఇచ్చారు. లోకేష్ గారి మీద కోపాన్ని ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద పెట్టద్దు కదా. ఇది మౌలికంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం.
మీరు భవిష్యత్తులో ఎన్నికల్లో గెలవాలంటే కూడా ఈ రాష్ట్ర నిరుద్యోగులు మిమ్మల్ని క్షమించారనే విషయాన్ని చెప్తున్నా. మీరు గెలవలేరు. అభివృద్ధిని అడ్డుకునేటువంటి అభివృద్ధి నిరోధకులుగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిపోతుంది. ఒక్కదానైనా మీరు స్వాగతించే స్థితి ఉందా అని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 రోజుల క్రిందట నాకు ఒక అన్నోన్ కాల్స్ రావడం జరిగింది. వాళ్ళు ఉర్దూలోనా లేకపోతే వివిధ భాషల్లో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఎవరు మాట్లాడినారనేటువంటిది మనకు తెలియదు కాబట్టి ఆ ఫోన్ నెంబరు నాకు ఇన్కమింగ్ వచ్చినటువంటి డేటాను నేను కదిరి పోలీసులకు మా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఫిర్యాదును విచారిస్తున్నారు. కదిరి పోలీసులు దాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి నా 5 రోజుల కిందట నేను ఫిర్యాదు ఇచ్చినటువంటిది వాస్తవమే. ఆ ఫిర్యాదు మీద పోలీసులు తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద. తేల్చిన తర్వాత ఎవరనే విషయం బయటకు వస్తుంది. ఎవరు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో నాకైతే తెలియదు. వాళ్ళకి ఇబ్బంది ఏం కలిగిందో నాకు తెలియదు. నాన్నైతే హత్యాయత్నం చేస్తామనేటువంటి ఒక ఫోన్ కాల్లు ఎవరు చేశారో నాకు తెలియదు. ఆ డేటాను పోలీసులకు ఇచ్చాను. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ కదిరి పోలీసులు సిఐ కానీ డిఎస్పీ కానీ చర్యలు తీసుకోలేదనుకోండి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, న్యాయపరంగా మాట్లాడతాను. కాబట్టి మనం ఎవరు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారనే విషయం అయితే నాకు తెలియదు. నాకైతే వేరే రకమైన కేసులు ఇంకోటి ఎవరు నాతో మాట్లాడలేదు. నాకు ఆ విషయం అయితే కూడా తెలీదు. నేను ఆల్రెడీ ప్రభుత్వ భద్రతలో ఉన్నటువంటి గత అనేక సంవత్సరాలుగా ఉంది. నా గతంలో కూడా టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా నేను జమ్మూ అండ్ కాశ్మీరు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతంలో ఎన్వైకే సందర్భంలో మేము చేసిన అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి నేను ఆల్రెడీ సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో నేను భద్రతలోనే ఉన్నాను. అయితే నాకేందంటే ఈ ఉర్దూ భాషలో కానీ లేదా అన్నోన్ నెంబర్స్ ఏవైతే వచ్చాయో దీని మీద ఖచ్చితంగా నేను ఆల్రెడీ ప్రభుత్వ పరిశీలనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు సాధారణంగా నాకు ఆగితే మీకైనా సరే ఎవరైనా ఒకరు చంపుతామన్నప్పుడు సహజంగానే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నేను ఫిర్యాదు అయితే 5 రోజుల కింద చేయడం జరిగింది. నాకు ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు.